సార్ గ్రేహౌండ్స్ మీద ఆల్మోస్ట్ 2 years కంప్లీట్ చేశారు. గ్రేహౌండ్స్లో ఉన్నప్పుడు మీరు అటు ఏఓబి ఇటు నల్లమల్ల టోటల్ అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండడంతో ఎక్కువ వర్క్ ఉండేది. ఇటు మహారాష్ట్ర బార్డర్ అటు ఛత్తీస్గఢ్ బార్డర్ అంటే అక్కడ వర్క్ చేయడం వాళ్ళు అక్కడ షెల్టర్ జోన్గా చేసుకో ఈ ట్రాక్ని ఎలా మీరు చేసేవారండి? రెగ్యులర్గా కూంబింగ్ చేయడమా లేదంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఎస్ఐబి ఇన్ఫర్మేషన్ చేసుకుంటూ వెళ్ళడమా? అది ఇట్ ఈస్ నాట్ లైక్ నో ఆర్గనైజేషన్ అలోన్ కెన్ డూ ఇట్. ఇట్ విల్ బి వర్క్ ఆఫ్ SIB, it will be work of Greyhounds, it will be work of district police, some information from Chhattisgarh or Orissa. అది మన కొంచెం కోఆర్డినేషన్ చాలా మంచిగా అయింది. నేను ఎప్పుడు చెప్తాను సినర్జీ, ఇది మంచి కోఆర్డినేషన్ బిట్వీన్ ఆల్ ది ఏజెన్సీస్ క్రియేటెడ్ సినర్జీ. ఓకే, ఇది మన సినర్జీ ఏమి అంటాము, 1+1 is 2 మామూలుగా. అవును. సో 1+1 11 అయితే ఇది ఇట్ ఈస్ లైక్ సినర్జీ. సో అందరూ మంచి కోఆర్డినేషన్ చేశారు, సినర్జీ వచ్చింది. సినర్జీ వచ్చినప్పుడు వారు కూడా ఎక్కువ ఎక్స్పోజ్ చేశారు. ఎక్స్పోజ్ చేస్తే ఓకే, కానీ ఒరిస్సా నుంచి ఛత్తీస్గఢ్ నుంచి ఎక్కువ కోఆపరేషన్ లేదని కూడా అప్పుడులో ఉంది. అట్లాంటి కాదు, మేము కూడా బార్డర్లో చాలా ఆపరేషన్స్ చేసాము. ఛత్తీస్గఢ్ బార్డర్లో కానీ ఒరిస్సా బార్డర్లో కానీ చాలా ఆపరేషన్స్ చేసాము. చాలా మంచి రిజల్ట్స్ కూడా వచ్చాయి. వారు కూడా కోఆపరేషన్ లేకపోతే మన ఎట్లా వస్తుంది, రిజల్ట్స్ కూడా ఎట్లా వస్తుంది. ఇట్ ఈజ్ ఎ డిఫరెంట్ మ్యాటర్. మన నక్సలిజంకి ఎక్కువ ఫైట్ చేస్తున్నాము, చాలా కాలం నుంచి చేస్తున్నాము. మా ఫోర్సెస్ కొంచెం ఎక్కువ గేర్డ్ అప్ ఉన్నాయి. సో దాంతో మనకి సక్సెస్ ఎక్కువ వచ్చింది. ఓకే, వారికి కొంచెం తక్కువ వచ్చింది. టోటల్గా ఎన్ని దళాలు వాష్ అయ్యటం ఏంటి? అది నా ఇన్ఫర్మేషన్ ప్రకారం అప్పుడు నల్లమల్ల అండ్ తెలంగాణ వాష్ అవుట్ అయింది. దాని తర్వాత వారు 2-3 times ప్రయత్నాలు చేశారు, బట్ సక్సెస్ఫుల్గా కాలేదు. ఎవరి మీద ప్రయత్నం చేశారు? ఎవరు టార్గెట్ చేశారు వాళ్ళు అని వారు తెలంగాణకి రావటానికి మళ్ళీ ప్రయత్నాలు చేశారు. కానీ 2-3 సార్లు ప్రయత్నాలు చేశారు. కంప్లీట్గా మీరు 2 yearsలో మ్యాక్సిమం నల్లమల్లని వాష్ అవుట్ నేను కాదు, ఇది ఆల్ ఎఫర్ట్స్ ఆఫ్ ఆల్ ది టీమ్, ఆల్ ది డిపార్ట్మెంట్. ఇంకా ఆ వాష్అవుట్ కార్యక్రమం పక్కన పెడితే గ్రేహౌండ్స్ టీమ్కి గ్రేహౌండ్స్ కమాండర్స్ అందరూ కూడా మోరల్ సపోర్ట్ ఇవ్వడం, వాళ్ళకి రెగ్యులర్గా కూంబింగ్ చేయించడం, వాళ్ళకి డ్రై రేషన్ ఇవ్వడం, వాళ్ళ పేరెంట్స్ని కానీ వాళ్ళ ఫ్యామిలీస్ని కానీ వాళ్ళకి మీరు సెక్యూరిటీ ఇవ్వడం, ఇటువంటి కార్యక్రమాలు కూడా చేశారనేది కూడా అది మన అప్పుడు ఇది మోటివేషన్ లెవెల్ చాలా బాగా ఉండేది. అందరూ కమాండర్స్లు చాలా బాగా పనిచేశారు. తర్వాత చాలా ఇంట్రెస్ట్తో చేశారు. ఇంట్రెస్ట్తో చేసిన తర్వాత వారికి మీరు చూస్తే గ్రేహౌండ్స్ది పర్ఫార్మెన్స్ కూడా అప్పుడు చాలా బాగా ఉంది. గ్రేహౌండ్స్ ఆల్ డిపార్ట్మెంట్స్, గ్రేహౌండ్స్, SIB, డిస్ట్రిక్ట్ పోలీస్ అందరూ బాగా చేశారు. సో వీ కెనాట్ సే దట్ ఓన్లీ వన్ ఆర్గనైజేషన్ డిడ్ ఇట్. ఆల్ ది ఆర్గనైజేషన్ పుట్ టుగెదర్ క్రియేటెడ్ ఎ సినర్జీ. 1+1 means 11. ఇంపాక్ట్ ఆఫ్ 11 వచ్చింది, సినర్జీ వచ్చింది, దాంతో ఇది రిజల్ట్స్ వచ్చాయి.